దైవారాధనలో విశేషమైనటువంటి స్థానం పొందింది తెల్ల జిల్లేడు మొక్క. ఈ మొక్కను ఇంట్లో పెంచుకొని పూజిస్తుంటారు చాలామంది. పాలు గారేటువంటి మొక్కలు ఇంటి ప్రాంగణంలో ఉండకూడదని కొంతమంది చెప్పడం వలన ఈ మొక్కను పీకి పాడేస్తుంటారు. కానీ పాలుగారే మొక్కలు అంటే బొప్పాయి ఇలాంటివి ఇంటి ప్రాంగణంలో ఉండకూడదు. కానీ సాక్షాత్తు వినాయక స్వరూపమైనటువంటి తెల్ల జిల్లేడు మొక్క ఇంటి ప్రాంగణంలో ఉండవచ్చు. చాలా శక్తివంతమైనది. కానీ నిత్యము మనం ఎలా తులసి మొక్కనైతే పూజిస్తూ ఉంటామో అలాగే ఈ తెల్ల జిల్లేడు వృక్షాన్ని కూడా మనము పూజిస్తున్నట్లయితే